ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో ఇంధన భద్రతకు అతిపెద్ద ప్రమాదం ముంచుకురావడం తెలిసిందే. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షల కారణంగా మన దేశానికి సగానికి సగం చమురు సరఫరా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు అమెరికా మినహాయింపు ఇచ్చింది. ఇది ఒక రకంగా మన దేశానికి అతిపెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు మాత్రమే నిషేధం ఉన్నట్లు ఇరాన్ ప్రకటించడం మన దేశానికి మరింత ఊరట. పశ్చిమాసియాలో భీకర యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో తీవ్ర అనిశ్చితి ఏర్పడడం తెలిసిందే. ముఖ్యంగా భారత్ మీద ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. మన దేశీయ చమురు అవసరాల కోసం చాలా వరకు దిగుమతుల మీదే ఆధారపడటం ఇందుకు కారణం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు విషయంలో అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి ప్రతికూలంగా మారడం తెలిసిందే. తాజాగా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన పోరాటంతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి చల్లని కబురు వినిపించింది. ప్రస్తుత యుద్ధ సమయంలో భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యా చమురును దిగుమతి చేసుకునేందుకు తాత్కాలికంగా 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్టు యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇప్పటికే చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని తెలిపారు స్కాట్ బెసెంట్. ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించారాయన. దీంతో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా అవుతుందన్నారు. అయితే ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అయితే తమ నిర్ణయం ఫలితంగా రష్యాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరే అవకాశం మాత్రం లేదన్నారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని వెల్లడించారు. భవిష్యత్లో అమెరికా ముడిచమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు స్కాట్ బెసెంట్. ఇప్పటికే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఎంఆర్పీఎల్ సంస్థలు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. భారత్ తన ముడి చమురుల అవసరాల కోసం వాడే చమురులో దాదాపు 88% దిగుమతి చేసుకుంటుంది. పెట్రోల్, డీజిల్ తయారీకి అవసరమైన ముడి చమురులో 50% పైగా పశ్చిమాసియా దేశాల నుంచి భారత్కు వస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మన దేశం 2022 నుంచి రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఆ తర్వాత అమెరికా ఆంక్షలు, ఆ దేశంతో ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును గణనీయంగా తగ్గించింది. ప్రత్యామ్నాయంగా అమెరికా, వెనిజులా, ఇతర పశ్చిమాసియా దేశాల మీద దృష్టి పెట్టింది. కాగా ఇటీవల ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఫలితంగా ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $83 వద్ద కొనసాగుతోంది. రష్యాకు చెందిన ప్రధాన చమురు ఎగుమతి కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగానే భారత్లోని పలు రిఫైనరీలు అప్రమత్తమయ్యాయి. రష్యా కంపెనీలు రోస్నెఫ్ట్, లూక్ ఆయిల్ నుంచి కొనుగోళ్లను గణనీయంగా తగ్గించాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్పీసీఎల్, మిట్టల్ ఎనర్జీ రిఫైనరీలు వెంటనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రష్యా కొనుగోలును తగ్గించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం గత సంవత్సరం మొదటి 10 నెలల పాటు పెద్ద మొత్తంలో రష్యా చమురును కొనుగోలు చేసినా నవంబర్ 20 నుంచి అధికారికంగా ఆపివేసింది. భారత్ 2025 డిసెంబర్లో ప్రతిరోజు 1.2 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేసింది. అంతకుముందు 2023 మే నెలలో రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేసేది. ఇక 2026 జనవరి నెలలో రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువ చమురును కొనుగోలు చేసింది. మన దేశం చమురు అవసరాల్లో దాదాపు 40% పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ప్రధానంగా హర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది. ఇరాన్ వివాదం కారణంగా ఈ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండడంతో భారత రిఫైనర్లు రష్యా వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధర కంటే కూడా చమురు లభ్యత అత్యంత కీలకంగా మారింది. ఇంధన భద్రత దృష్ట్యా భారత రిఫైనర్లు తిరిగి రష్యా మార్కెట్లోకి ప్రవేశించాయి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత ప్రపంచ చమురు ధరల నియంత్రణను దృష్టిలో ఉంచుకొని రష్యా చమురును ఒక్కసారిగా నిలిపివేస్తే గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 దాటే ప్రమాదముంది. ఇది అమెరికాలో కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హర్ముజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయంగా రష్యా చమురు అందుబాటులో ఉండటం ప్రపంచ ఇంధన భద్రతకు అవసరం.
ఈ కారణంగా అమెరికా కూడా కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుతం మన దేశంలో 8 వారాలకు సరిపడా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు నిల్వలున్నాయి. ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాల్లోనూ సౌకర్యవంతమైన స్థానంలోనే ఉన్నామని చెబుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా ఆగిపోతుండటంతో మన దేశం ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు దృష్టి సారించింది. భారత్కు గ్యాస్ విక్రయిస్తామంటూ ఆస్ట్రేలియా, కెనడా ముందుకొచ్చాయి. చమురు అందిస్తామని అమెరికా తెలిపింది. మన దేశం ప్రస్తుతం రోజుకు 195 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనవు మీటర్ల గ్యాస్ను దిగుమతి చేసుకుంటుండగా అందులో 60 MMSCMD ఖతార్ నుంచే వస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్యతో చమురు, ఎల్పీజీ కోసం మన ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. హర్మోజ్ నుంచి వెళ్లే నౌకలకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి బీమా కవరేజీ లభించేలా అమెరికా అధికారిక వర్గాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు హర్మోజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయిల్, ఐరోపా వాటి భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే నౌకలకు మాత్రమే ప్రవేశం నిలిపివేస్తున్నట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. ఇది ఒక రకంగా మన దేశానికి పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సముద్రం ద్వారా జరుగుతున్న మొత్తం చమురు రవాణాలో 5వ వంతు హర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇది మూతపడినా ఆసియా, ఐరోపా మధ్య తూర్పు పశ్చిమ నౌకా మార్గానికి ఇబ్బంది ఉండదు. కువైట్, ఇరాక్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న పర్షియన్ గల్ఫ్కు మాత్రం పూర్తి విఘాతమే. దుబాయ్ బెబెల్ అలీ పోర్టుకు వెళ్లే ఏకైక మార్గం ఇదే కావడంతో 12 దేశాలకు వస్తువుల రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. 1980–1988 మధ్య ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం జరిగిన కాలంలో వ్యాపార నౌకలకు ఎటువంటి ఆటంకమూ కలగలేదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హర్ముజ్ నౌక రవాణా మార్గంలో ఫిబ్రవరి 28 నుంచి దాదాపు అన్ని వాణిజ్య నౌకల రాకపోకలు ఆగిపోయాయి.